guys, how are you? ఇవాళ మన జనరల్ సర్జరీ పేపర్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ది ఏదో ట్రై చేశాడనమాట, ఏదో ఇద్దామనేసి. సో ఇట్ ఈస్ లైక్ ఊన్స్ ఇచ్చాడు. ఊన్స్ మెయిన్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఊన్స్ ఇచ్చారు. ఓకే, డన్. సెకండ్ క్వశ్చన్లో 45 year old మేల్ స్మోకర్ అని ఇచ్చాడు. పెయిన్లెస్ ప్రోగ్రెసివ్ స్వెల్లింగ్ ఉందన్నాడు. రైట్ పెరోటిడ్ నుంచి వచ్చింది అన్నారు. అండ్ క్రానిక్ ఉంది కాబట్టి ఇట్స్ బినైన్ అనమాట. బినైన్ అండ్ ఇట్స్ ప్లియోమార్ఫిక్ ఆర్ వార్తిన్స్ అనుకున్నాం, కానీ మెయిన్గా వార్తిన్స్ వస్తుంది దీంట్లో. అండ్ ఓన్లీ ప్రాబుల్ డయాగ్నోస్ అట్లా ఉంది కాబట్టి మిగిలింది కరెక్ట్ రాసినా కూడా మంచి మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ బర్న్స్ ఇచ్చారు గైస్. బర్న్స్ లాంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ వీళ్ళు షార్ట్కి ఇచ్చారు. ఓకే, ఇట్స్ ఓకే. పార్క్లైన్ ఫార్ములా వాడి క్లాస్ అది క్యాల్కులేట్ కూడా చేయమని చెప్పారు మాకు. అండ్ బేసిల్ సెల్ కార్సినోమా అని అడిగారు. లాస్ట్ టైం మాకు సర్జరీ పేపర్ 1 ఏమైందంటే వాడు అన్ని పేపర్ 2 ఇచ్చాడనమాట. పేపర్ 2 ఇచ్చాడు. అండ్ మ్యాథ్స్ నియర్లీ 40 మార్క్స్ వరకు మనకి పేపర్ 2 పేపర్ ఇవ్వడం జరిగింది పేపర్ 1లో. సో దీనికి రిగ్రెట్ అవుతూ అతను, రిగ్రెట్ అంటే కాదు, అంత మరీ వేరియేషన్ వస్తే ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ అయితే ఓకే, కానీ సో అందుకనేసి మనకి మళ్ళీ ఇవ్వడం జరిగింది పేపర్ ఇవాళ. సో టుడే వీ రిటర్న్ అవర్ సర్జరీ పేపర్ 1 అనమాట. సో వాట్ క్వశ్చన్స్ గివెన్ అనేది చెప్తున్నాను. అండ్ బేసిల్ సెల్ కార్సినోమా ఇచ్చారు. మ్యాసివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ కాంప్లికేషన్స్ ఏంటి అని ఇచ్చారు. అసిడోసిస్ ఆల్కలోసిస్ మామూలుగా కంపెన్సేటరీ మెకానిజమ్స్ అంత కామన్గా అడగరు, కానీ వీళ్ళు అడిగారు. అండ్ టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ మనకి మెడిసిన్లో వచ్చింది, ఇప్పుడు సర్జరీలో కూడా ఇచ్చారు. టిటానస్ ఎక్స్పెక్ట్ చేసేదే వచ్చింది. అండ్ అన్డిసెండెంట్ టెస్టిస్ వచ్చింది గైస్, కాంప్లికేషన్స్. అండ్ వెరీ షార్ట్స్కి వచ్చేసరికి వీనస్ డాప్లర్ అడిగారు. వారికోస్కి స్కిన్ గ్రాఫ్ట్స్ వాటి అడ్వాంటేజ్ ఏంటని అడిగారు. థొరాసిక్ ఇంజురీ ఇమేజింగ్ అడిగారు. ఇంటర్మీడియట్ క్లాడికేషన్ అంటే ఏంటని అడిగారు. క్లెఫ్ట్ లిప్ అడిగారు. 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ డే కేర్ సర్జరీ అడిగారు. ఓవరాల్గా ఇదన్నమాట పేపర్. మనకి బిట్స్కి వచ్చేసరికి మోస్ట్ కామన్ కోసం ఫ్యాట్ ఎంబోలిజం ఏంటని అడిగారు. ట్రయాజ్ గురించి అడిగారు. గ్యాస్ CO2 వాడతాం కదా, ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ హైపోవోలెమిక్ షాక్లో ఏంటని అడిగారు. అండ్ మోస్ట్ ప్రోగ్నోస్టిక్ ఇండికేటర్ ఏంటి, స్టేజ్ 1 మెలనోమాలో అని అడిగారు. అండ్ ఒకటి సంథింగ్ ట్రై చేశాడు, దాని నుంచి అంటే రీనల్ సెల్ కార్సినోమా అడిగి వేరే నార్మల్ ఏమైనా వస్తే అది ఏమై ఉండొచ్చు అన్నట్టు అడిగారు. అండ్ నేసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ లెంత్ ఎట్లా మెజర్ చేస్తామని అడిగారు. ట్రిపుల్ థెరపీ గురించి అడిగారు. అండ్ ఎఫెక్ట్ లెప్రసీ ద్వారా ఎఫెక్ట్ కాంది ఏంటని ఇన్ఫెక్షన్స్ డిసీజ్ నుంచి అది అడిగారు గైస్. కాక్స్ స్పెక్యులర్ ట్యూమర్ అడిగారు. This is all about this paper, surgery paper 1. I think its level is like moderate, not that much easy and not that much difficult. Okay, ఇది ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి ఎలా రాసినా కూడా అందరి ముఖాల్లో అయితే హ్యాపీనెస్ అనేది వచ్చిందనమాట లాస్ట్కి. ఇంకా ముందు ఉంది, ప్రాక్టికల్స్ ఉన్నాయి ఇంకా. అమ్మ